ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, జీవితానికి ధ్యానం అనే అడ్డుకట్ట వెయ్యాలి. జీవితానికి ధ్యానం అనే అడ్డుకట్ట వేయాలి. చూడండి, మానవుడు ఈ భూమిపై జన్మించినప్పటి నుంచి ఒక ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. అంటే చిన్నప్పుడు ఏం తెలుస్తుంది? చిన్నప్పుడు ఎప్పుడు ఉండేది అప్పుడు ఆ ఆలోచన ప్రతి మానవుడికి ఉంటుంది. ఓన్లీ పెరిగి పెద్దయ్యాక కాదు. చిన్నప్పటి నుంచి ఏముంటుంది? పుట్టిన తర్వాత ఆకలేస్తే ఏడిపే. కొంచెం 2-3 నెలలు వచ్చే వరకు ఎప్పుడు పక్క మీద మళ్ళాలి, బోర్ల పడాలి, పాకాలి, నడవాలి. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక ఆలోచన ఉంటూనే ఉంటుంది. అలా ఎప్పుడూ కూడా అసంతృప్తిగానే జీవిస్తుంటాడు ప్రతి ఒక్క మానవుడు. మరి ఎందుకు మనసుకు శాంతి లేదు? కొంతమందికి అన్నిటికీ అన్నీ ఉంటాయి, అయినా సరే లోపల ఏదో ఖాళీగా అనిపిస్తుంది. ఎవరికి తగ్గట్లు వాళ్ళకు, ఏ తాహతుకు తగ్గట్లు ఏ స్థాయికి చెందిన మనిషికి ఆ ఆలోచన కలిగి ఉంటుంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మానవుడు ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తాడు. అంటే దేనికి ప్రయత్నిస్తాడు? శాంతిని పొందడానికి. ఇంకొకటి, ఏ సంపాదన సంపాదిస్తే నేను తృప్తిగా ఉంటాను, దానికోసం ఎన్నో రకాలుగా సంపాదిస్తాడు, పేరు తెచ్చుకుంటాడు, పదవులు పొందుతాడు. కానీ ఒకే ఒక విషయం మాత్రం అతనికి దొరకంది. ఏంటి అంటే మనశ్శాంతి. ఎన్ని సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఏం చేసినా ప్రశాంతత, ఆ మనశ్శాంతి అది మాత్రం సంపాదించలేడు. అందుకే మహర్షులు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. ఏంటంటే జీవితం అనే ఈ జీవితానికి ఈ జీవితానికి ధ్యానం అనే అడ్డుకట్ట వేయాలి. మనం జీవించే జీవితానికి ధ్యానం అనే అడ్డుకట్ట వేయాలి. ధ్యానం అంటే కేవలం అడుగుల్లో కూర్చునే ఒక యోగుల పనే కాదండి. ఇది ప్రతి ఒక్క మానవుడు వాళ్ళ యొక్క జీవితానికి అవసరమైనటువంటి అంతర్యాత్ర. ఈ బాహ్య ప్రపంచంలో, ఈ ప్రాపంచిక జీవితంలో ఎలా అయితే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో, మన అంతర్యాత్ర తప్పకుండా అవసరం. చాలా మంది కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు ధ్యానం అంటే. అది ధ్యానం యొక్క బాహ్య రూపం మాత్రమే. మనం 2 చేతులను కలిపి ఉంచి కూర్చున్నామంటే ఇది బాహ్య రూపం మాత్రమే. చూడడానికి అందరం ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తాం, కానీ నిజమైన ధ్యానం అంటే మన యొక్క మనసును మనం గమనించడం. అంతే కదా? కూర్చున్నది ముఖ్యం కాదు, మన మనసును గమనించాలి. మన ఆలోచనలు అర్థం చేసుకోవాలి. మన లోపల ఉన్నటువంటి ఆ కలతలు, ఏవైతే మనకు కలతలు ఉన్నాయో ఆ కలతలను శాంతింప చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మను తెలుసుకోవాలి. అందుకే కదా ధ్యానం చేసేది. ఒట్టిగా చేస్తున్నామా? చూడండి, మానవుడు రోజంతా బయటి ప్రపంచంతోనే జీవిస్తున్నాడు, అవునా కాదా? ఉదయం లేచినప్పటి నుంచి ఎంతసేపు ఫోను, డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఇంకా బాధ్యతలు, పక్క వాళ్ళతో పోటీ. వాడికి ఇంతుంది, నేను ఇంత ఇలా రకరకాలుగా ఈ బాహ్య ప్రపంచానికి, కనిపించే ప్రపంచంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ పొందాలని అనుకుంటున్నాడు. కానీ కొంత సమయము కూడా తన లోపలికి తాను చూసుకోవడం లేదు. అందుకే బాధ పెరుగుతుంది కదా.
కళ్ళు తెరిచినంతసేపు పక్కవాడితో పోల్చుకున్నంతసేపు మన యొక్క బాధ పెరుగుతుందే తప్ప శాంతి అనేది మనకు ఉండదు. బయట ప్రపంచంలో మనకు ఎందుకు అలసట వస్తుంది ఆలోచించాలి కదా మనం. ఎందుకు అలసట వస్తుంది? చూడండి, ఉదాహరణకు ఫోన్ ఉంది. ఈ ఫోన్ అంతా ఏం చేస్తాం మనం? ఉదయం అంతా ఒకసారి ఛార్జింగ్ పెడతాం, రాత్రి వరకు వాడేస్తాం. వాడిన తర్వాత ఏమైపోతుంది? దీనికి ఛార్జింగ్ అయిపోతుంది, ఆ బ్యాటరీ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాం? దీనికి మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. అలాగే మనిషి కూడా రోజంతా ఆలోచనలతో, టెన్షన్స్తో, కోపముతో, భయముతో, కోరికలతో ఎన్నో రకాలుగా అలసిపోతున్నాడు. అసలు మనం ఆలోచన లేకుండా ప్రశాంతంగా పండుకున్న గంటలు గంటలు కూడా ఉండకపోవచ్చు అనుకుంటా నేను. కొన్ని నిమిషాలు మాత్రమే మనం పడుకుంటామేమో అనిపిస్తుంది. అంటే ఆ పడుకున్నప్పుడు కూడా మన కలలతో సతమతం అవుతుంటాం కదా. ఏదో ఒక రకంగా మనం అక్కడ కూడా మనం నిద్రపోయినప్పుడు కూడా ఆలోచిస్తుంటాం. పడుకునే వరకు ఆలోచనలతోనే పడుకుంటాము. పడుకున్నాక మధ్యలో కలలు వస్తుంటాయి. ఆ కలలలో అక్కడ ఆలోచనే ఉంటుంది. కొద్దిసేపు పడుకుంటాం. సరే, మొత్తానికి మన మనసు ఎప్పుడు ఆలోచనలతో, టెన్షన్లతో ఉండిపోతుంది. అయితే మరి ఈ మనసుకు ఛార్జింగ్ ఎక్కడా పెడుతున్నామా? ఛార్జింగ్ ఈ మనసుకు పెట్టట్లేదు. పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నా. అదే ఈ ధ్యానం అండి. ఈ ధ్యానం మన ఆత్మకు ఒక ఛార్జింగ్, ఒక కేంద్రం. మనం ప్లగ్ పెట్టి ఛార్జింగ్ పెడితే ఆ ఫోన్కు ఎలా ఛార్జింగ్ అవుతుందో మన మనసును తీసుకొచ్చి ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఉంచుతామో అక్కడ మనకు ఛార్జింగ్ అవుతుంది. అర్థమైంది కదా? అది ఛార్జింగ్. మరి మానవుని యొక్క బాధలకు మూలం ఏంటి అంటే, మానవుని బయట సమస్యల వల్ల అంతగా బాధపడు, కేవలం తనలో ఉన్నటువంటి ఆలోచన వల్లే ఎక్కువ బాధపడతాడు. వేరెవరో బాధ పెట్టరు మనల్ని, మన ఆలోచనలకు మనమే బాధపడుతుంటాం. చూడండి, ఉదాహరణకు ఒక మాట ఎవరో మనల్ని అన్నారే అనుకుందాం. ఆ మాట 5 నిమిషాల విషయం, కానీ మనం ఏం చేస్తాం? 5 రోజులు కాదు, 5 నెలలు కాదు, 5 సంవత్సరాలైన దాన్ని గుర్తుపెట్టుకొని బాధపడుతూనే ఉంటాం. నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు అని పదే పదే వాటిని గుర్తు చేసుకుని మనం బాధపడుతూనే ఉంటాం. అంటే ఇక్కడ ఆ బాధ మాటలో లేదు, మన ఆలోచనల్లో. అంతే కదా? ధ్యానం ఈ ఆలోచనలను శుభ్రపరుస్తుంది. ఇప్పుడు అర్థమైంది మనకు కదా? ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం? అంటే అనలే, అన్నది ఈ శరీరాన్ని, నన్ను కాదు కదా అని వస్తుంది ఆలోచన. చెప్పినప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ మళ్ళీ అది తప్పేస్తుంది, పోగొట్టుకుంటున్నా. అన్నరు అన్నరు అనే బాధపడుతున్నా. అవునా కదా? ఎందుకంటే ఈ మనస్సు ఒక కోతి లాంటిది. పురాణాల్లో దీన్ని కోతితో పోల్చారు. ఎవరిని? మనస్సును. ఎందుకంటే ఇది ఒక క్షణం ఇక్కడ ఉంటుంది, ఇంకో క్షణం అక్కడ ఉంటుంది. స్థిరంగా ఎప్పుడు ఉండదు. ఎప్పుడు గతం గురించి అన్న ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించి అన్న ఆలోచిస్తుంది. అటు ఇటు దూకుతూనే ఉంటుంది. అందుకే మానవుడికి ఎప్పుడూ ప్రశాంతత అనేది ఉండదు. మనం ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యానం చేస్తామో మెల్లిగా ఆ కోతిని శాంతింపచేస్తుంది. ఏ కోతిని? మనస్సు అనే కోతిని. అర్థమైంది కదా? కాబట్టి ధ్యానం వల్ల మొట్టమొదటి మార్పు ఏంటి మనకొచ్చేదంటే, మనం ఆలోచించే ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మన జీవితంలో చాలా సమస్యలు మనకు స్పష్టత లేకపోవడం వల్లే వస్తాయి. చూడండి, మనం కోపంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయం వల్ల ఏమవుతుంది?
మన జీవితమే పాడవుతుంది. ఆవేశంలో మాట్లాడిన మాటలు కూడా ఆ సంబంధ బాంధవ్యాలను విడగొడతాయి. అవునా కాదా? అందుకే కోపం వచ్చినప్పుడు, ఆవేశం కలిగినప్పుడు మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం చేసిన వ్యక్తి ఉన్నాడనుకోండి, వెంటనే స్పందించడు. ముందు ఏం చేస్తాడు? వాళ్ళు మాట్లాడిన మాటలు గమనిస్తాడు. తర్వాత ఆలోచిస్తాడు. ఆ తర్వాత స్పందిస్తాడు. ఎందుకంటే అతని జీవితం స్థిరంగా ఉంటుంది కాబట్టి. ధ్యానం చేసే వాళ్ళకు, చేయని వాళ్ళకు చాలా చాలా తేడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన శ్వాస ఉంది. ఈ శ్వాస మన మనసుతో బలమైనటువంటి సంబంధం కలిగి ఉంది. అందుకే ఏమవుతుంది? మన కోపం వచ్చినప్పుడు మన యొక్క శ్వాస వేగంగా ఉంటుంది. గమనించి చూడండి మీరు. అదే మనకు భయం కలిగిందనుకోండి, ఆ శ్వాస సరిగ్గా సాగదు. వచ్చిపోయేది సరిగ్గా ఉండదు. అదే శాంతిగా ఉన్నప్పుడు ఆ శ్వాస నెమ్మదిగా ఉంటుంది. మనం ఇవన్నీ రోజువారీ జీవితంలో పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ధ్యానంలో శ్వాసను గమనించమని చెప్తారు మన పెద్దలు. మనం కూడా ఇప్పుడు అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్వాసను ఎప్పుడైతే గమనిస్తుంటామో మెల్లగా నిశ్శబ్దం అవుతుంది. ఆ నిశ్శబ్దం యొక్క మహిమనే ఈ ప్రపంచంలో మనిషి ఎప్పుడూ కూడా ఎ ఏమంటారు 24 గంటలు ఏదో ఒక శబ్దం వింటూనే ఉంటాడు. కానీ ఈ ధ్యానం చేయడం వల్లనే మన యొక్క లోపలి శబ్దం ఆ శబ్దం పోతుంది. పోయి మన నిశ్శబ్దాన్ని పరిచయం చేస్తుంది. ఈ బయట ఉన్నటువంటి శబ్దాన్ని మరచిపోగొట్టి లోపల ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని మనకు పరిచయం చేస్తుంది. మరి ఆ నిశ్శబ్దంలో మనకేమవుతుంది? ఎలాంటి మార్పులొస్తాయి అంటే, మన యొక్క కోపము కరుగుతుంది. భయము తగ్గుతుంది. అవునా? మనలో ఉన్నటువంటి అసూయ పోతుంది. అహంకారము పోతుంది. ఎంతసేపు మనకు ప్రేమ, కరుణ ఇవే మిగులుతాయి. కాబట్టి మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేస్తుండాలి. దాని ద్వారానే మన జీవితాన్ని సరియైన విధంగా జీవించగలుగుతాం. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యని మనిషి ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడంటే ఎంతసేపు ఎంత ఉన్నా ఇంకా కావాలి కావాలనే పరిగెడుతుంటాడు. డబ్బు కోసం, గౌరవం కోసం, పేరు ప్రతిష్టల కోసం వీటన్నిటి కోసం పరుగెడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఈ కోరికలకు అంతు లేదు. ఉందా? అంతుందా? అంతు లేదు కోరికలకు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో అప్పుడే మనకు ధ్యానం అనేది ఒక గొప్ప బోధ మనకు తెలియచేస్తుంది. ఏమని? సంతోషం బయట కాదు, నీ లోపలే ఉంది. నువ్వు ఎంత బయట వెతికినా నీకు తాత్కాలికమైనటువంటి సంతోషమే పొందుతావు. నీవెప్పుడైతే నీ లోపలికి నువ్వు ప్రయాణిస్తావో అప్పుడే నీకు అసలైన తృప్తి కలుగుతుంది. చూడండి, మనం కనుక గమనిస్తే బుద్ధుడి జీవితంలో మరి బుద్ధుడు ఎంతో రాజభోగాలు ఉన్న వ్యక్తి. కానీ ఎందుకు ఆయన వాటన్నిటిని వదిలి వెళ్ళాడు? అంటే అక్కడ ఆయనకు శాంతి లేదు. ఆయన ఎప్పుడైతే అవన్నిటిని వదిలి ఈ ధ్యాన మార్గాన్ని తెలుసుకున్నాడో, ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో, అప్పుడే తన యొక్క జీవితం సంతోషంగా ఉంది. ఎందుకంటే మన మనసే మనకు స్వర్గమండి. మన మనసే మనకు నరకం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. ధ్యానం చేసే వ్యక్తిలో ఈ మార్పులన్నీ మనం గమనించవచ్చు. ఏంటి అంటే ధ్యానం చేసే వ్యక్తిలో ధ్యానం చేయకముందు మనం బడబడ వాగేవాళ్ళం. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత మన యొక్క మాట తీరు తగ్గుతుంది. అవునా? ఏది అవసరమో అదే మాట్లాడతాం. మన యొక్క కోపము తగ్గుతుంది, వినయము పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది, భయము తగ్గుతుంది. అసలు మన ముఖంలోనే ఆ ప్రశాంతత అనేది మనకు నెలకొంటుంది. ఎందుకంటే
బయట ప్రపంచం కంటే ఈ లోపలి ప్రపంచాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడే మనకు బయట ఉంటే మనకు ఎంత గందరగోళంగా ఉంది, లోపల మన లోపలికి మనం ప్రయాణం చేసి ఎంత ప్రశాంతంగా మనం ఉండగలుగుతున్నాము అనే విషయం మనకు బాగా అర్థమైంది. కానీ ఇక్కడ కొంతమంది ధ్యానం చేయడం వల్ల సంసారానికి దూరం అవుతామా, కుటుంబానికి దూరం అవుతామా అని ఒక ఆలోచన వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సంసార కుటుంబానికి దూరము కారు. ఈ ధ్యానం కుటుంబాన్ని వదిలించదండి. ఏం చేస్తుందంటే ఆ కుటుంబాన్ని మరింత ప్రేమగా జీవించడానికి నేర్పిస్తుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి నేర్పిస్తుంది. ఆ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ధ్యానం చేస్తే కొంత మార్పు ఉంటుంది, అందరూ చేస్తే ఇంకా గొప్పగా ఆ సంసారం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ భార్యాభర్తల మధ్య సహనము పెరుగుతుంది, పిల్లలపై కోపము తగ్గుతుంది, మాటల్లో మాధుర్యము పెరుగుతుంది. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఒక మంచి మనిషిగా మారుస్తుంది. అంటే మనం మనుషులం కాదా అంటే మనుషులమే. మంచి మనిషికి చెడు మనిషికి తేడా అనేది ఉంటుంది. మరి ఇంకా ఈ ధ్యానం గురించి ఆలోచిస్తే ఈ ధ్యానం అనేది ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతో సహకారం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆ మందుల చీటీ రాస్తారు కదా, దాంట్లో మెడిటేషన్ చేయమని చెప్పి మనకు చెప్తున్నారు. ఎందుకు అంటే మానవుడికి రోగాలు రావడానికి కారణం ఏంటి అంటే టెన్షన్ వల్లే రోగాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ప్రశాంతత కావాలంటే మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. దీనివల్ల మీకు బీపీ, షుగరు, థైరాయిడ్, మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. అప్పుడే మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు. ధ్యానం అనేది అంత చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మరి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో శరీరం కూడా మనకు చక్కగా సహకరిస్తుంది. కానీ ధ్యానం చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అంత ఈజీ ఏమీ కాదు అనుకుంటారు కదా. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏ పనిలే పాటలేదు వీళ్ళకు, ఒక పని చేయకుండా కూర్చుంటున్నారు గంటలు గంటలు ధ్యానంలో అంటారు. కానీ కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళకే ఆ కష్టం అనేది తెలుస్తుంది. ఎందుకంటే కూర్చుంటున్నాం కళ్ళు మూసుకొని, కానీ ఈ కళ్ళు మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలో తిరగడం బాగా అలవాటు పడ్డది కదా. కళ్ళు మూయడమో కష్టమే, ఆ మనసును తీసుకొచ్చి శ్వాస మీద ధ్యాస ఉంచడము కష్టమే. అది తెలియట్లేదు ఎవరికి. కూర్చున్నది ముఖ్యం కాదు, ఆ మనస్సును శ్వాసపై నిలపేదే ముఖ్యం. అందుకే ప్రతిరోజు ఏమి చేయని వాళ్ళు కనీసం ఒక 10 నిమిషాలు కూర్చోండి చాలు అని చెప్పాలి. మనల్ని ఎవరైతే అంటుంటారో ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ 10 నిమిషాలు కూర్చోవడం అనేది చాలా కష్టమే చెయ్యని వాళ్ళకు. చేసే వాళ్ళకు అలవాటు అవుతుంది. రోజు సాధన చేస్తూ చేస్తూ ఉంటే మెల్లగా మనకు ఆ అలవాటు అనేది అవుతుంది. కాబట్టి ధ్యానం మొట్టమొదటగా ఎవరైనా మనం కొత్త వాళ్ళకు చెప్పాలంటే ఏం చేయాలి? మీ వయసు ఎంతుందో అంతసేపు ఈ ధ్యానం చెయ్యండి. అంటే ఆ శ్వాసను గమనించండి. ఆలోచనలు వచ్చినా భయపడకండి. ఎంతసేపు మీ మనసును శ్వాసపైనే ఉంచండి అని చెప్పేసి మనం ఇలా కొత్త వాళ్ళకు చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది టెన్షన్స్‌తో, బాధలతో, కష్టాలతో ఉంటారు కదా. అటువంటి వాళ్ళకందరికీ మనం ఈ ధ్యానాన్ని చెప్పాలి. మరి ఇంకా ఈ ధ్యానం చేస్తుంటే ఆలోచనలొస్తుంటాయి. మళ్ళీ రావడం తప్పా? అంటే కాదు. మనసు పని ఏం పని? ఏదో ఒక దాన్ని గురించి ఆలోచించడమే. ధ్యానం అంటే గుర్తుపెట్టుకోండి,
ఆలోచనలు బలవంతంగా ఆపడం కాదు, వాటిని గమనించాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో మేఘాలు వస్తాయి, అలాగే ఉంటాయా? మేఘాలు అలాగే ఉండవు, వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే మనలో కూడా ఆలోచనలు వస్తుంటాయి, వెళ్ళిపోతాయి. ఆ మేఘాలు ఎలా అయితే వెళ్ళిపోతాయో మనలో కూడా ఆలోచనలు వస్తాయి, వెళ్ళిపోతాయి. మనం వాటిని పట్టుకోకుంటే చాలు. ఇంకా ఇది వచ్చింది కదా నాకు అని చెప్పేసి మనం బిగ్గరగా పట్టుకొని కూర్చోదు. అర్థమైందా? మరి ఈ ధ్యానం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మన యొక్క అసలు స్వరూపం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం శరీరం కాదు, కేవలం ఆలోచనలు కూడా కాదు. ఏంటిది? మనలో ఒక గొప్ప దివ్యమైన చైతన్యం ఉంది. ధ్యానం చేయడం ద్వారా ఆ దివ్యమైన చైతన్యాన్ని మనం అనుభవింపగలుగుతాం. ఆ దివ్య చైతన్యాన్ని మనం అనుభవించగలుగుతాం. మరి మహర్షులు ఎందుకు ధ్యానాన్ని గొప్పగా చెప్పారు? మరి ప్రతి ఒక్కరు ఎంతో మంది చెప్పారు కదా. ఎందుకు చెప్పారు అంటే మానవుడు మనిషిగా నుంచి అంటే మానవుడిగా నుంచి మహానుభావుడిగా మార్చబడతాడు. ఒక మానవుడు మహానుభావుడిగా మార్చబడతాడు. జంతు స్వభావం ఉన్నవాడు దైవ స్వభావంగా మార్చబడతాడు. అహంకారం ఉన్నవాడు ప్రేమగా మారుతాడు. ప్రతి ఒక్క వ్యక్తి, ధ్యానం చేసిన వ్యక్తి ధ్యానం గురించి గొప్పగా చెప్తారు. ఎవ్వరూ కూడా ధ్యానాన్ని తక్కువగా చెప్పరు. ఎందుకంటే ధ్యానం అంటే ఆ దైవానికి దగ్గర చేరు, ఆ దైవానుభూతి పొందడం. ఎందుకంటే ఆ భగవంతుని కోసం నువ్వు బయట ఎంత వెతికినా దొరకరు. నీ లోపలికి నీవు ఎప్పుడైతే ప్రయాణిస్తావో అప్పుడే నీవు ఆ భగవంతుణ్ణి చూడగలుగుతావు. ఎందుకంటే మన హృదయం దేవాలయం అండి. బయట కనిపించే దేవాలయం మన హృదయమే దేవ్. మన మనసు ఎప్పుడైతే పవిత్రమైతుందో అప్పుడే మనకు ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇది మనం గుర్తించాలి. మరి ధ్యానం ఆ పవిత్రతకు మార్గం. ధ్యానం చేయడం వలనే మనం మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి చూడగలుగుతాం. చూడండి ఒక ఉదాహరణ. ఇప్పుడు నీళ్ళున్నాయి. ఒక నదిలో అనుకోండి, ఒక బావిలో అనుకోండి, ఎక్కడైనా, లేదా ఒక గుంటలో అనుకోండి. అక్కడ అవి కలుషితంగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ అడుగు భాగాన్ని మనం చూడగలుగుతామా? అడుగు భాగాన్ని మనం చూడలేం. అదే నీరు నిశ్చలంగా ఉంటే మనకు ఆ అడుగు స్వచ్ఛంగా, స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ కలతతో ఉన్న ఈ మనసులో సత్యం ఎప్పుడూ మనకు కనిపించదు. ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి మనసు ఉంటుందో ఆ మనసులోనే మన జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ధ్యానం అనేది చాలా చాలా అవసరం. ఈ ధ్యానమే మన మనసును నిశ్చలం చేస్తుంది. నిజమైన సంపద ఏంటి అంటే ఈ డబ్బు, కారు, బంగళా ఇవన్నీ కావండి. నిజమైన సంపద ఏంటి అంటే ప్రశాంతమైనటువంటి మనసు, ప్రేమతో నిండినటువంటి హృదయం, భయము లేని జీవితం, ఆందోళన లేని మనస్సు. ఇవన్నీ మనకు ఎలా లభిస్తాయి అంటే కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు లభిస్తాయి. ఈ ప్రపంచం మనకు ఎన్నో సౌకర్యాలను ఇచ్చింది, కానీ కేవలం నువ్వు శాంతిని కొనగలుగుతావా? ఎవరైనా ఇవ్వగలుగుతారా? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే శాంతిని మాత్రం నీవు కొనలేవు. నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో అప్పుడే నీకు శాంతి లభిస్తుంది. ఈ ధ్యానం అనేది బయటకు పారిపోవడం కాదండి, మన లోపలికి మనం ప్రయాణించడమే. అందుకే రోజు కొద్దిసేపు అయినా సరే మనం ఇప్పుడు గంటలు గంటలు కూర్చోవడానికి రెడీ అయిపోయామనుకోండి, ఆ అసలైన భగవంతుని దగ్గరికి మనం చేరుకోవడానికి చాలా చాలా ముందు ఉన్నాం. కానీ ధ్యానంలోకి కొత్తగా వచ్చే వాళ్ళకు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళకు కానీ ఇది చాలా అవసరం.
ఎందుకంటే ఎంతో మంది తెలియని వాళ్ళు ఉన్నారు కదా ఈ ధ్యానం గురించి. వాళ్ళందరికీ ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి, రోజు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చొని మీలో జరిగే శ్వాసను మీరు గమనించండి. మీ మనసును ప్రేమతో చూడండి. మెల్లగా మీరే గమనిస్తారు. మీకున్నటువంటి కోపము, భయము కరిగిపోతుంది. మీలో ప్రేమ పెరుగుతుంది. ఈ జీవించే జీవితం తేలికగా అనిపిస్తుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఏంటి, ఎంత జీవించినా ఈ జీవితం ఇంతే గదా! ఈ జీవితానికి ఒక అడ్డుకట్ట అనేది ఉండాలి. ఈ జీవితానికి నిజమైన అడ్డుకట్ట ఏంది? ఆధారం ఏంది? అంటే ధ్యానమే. చూడండి, ఒక గ్రామానికి వరద వచ్చిందనుకోండి. ఆ గ్రామాన్ని కాపాడాలంటే ఏం చేస్తారు? ఒక అడ్డుకట్ట వేసి ఆ గ్రామాన్ని కాపాడుతారు. అవునా కాదా? ఇప్పట్లో అంటే వరదలొస్తలేవు. ఈ ఉన్న కలికాలని. కానీ అప్పుడైతే చూసాం కదా! మరి అలాగే మన జీవితంలో ఈ బాధలు, భయాలు, ఆవేశాలు వచ్చినప్పుడు మనిషిని కాపాడేది ఏంటి అంటే ధ్యానం. అందుకే ఈ జీవితానికి ధ్యానం అనే అడ్డుకట్ట వేయాలి. అప్పుడే చక్కగా మన జీవితం ఆనందంగా సాగిపోతుంది. అర్థమైంది కదా! ఓకే మాస్టర్స్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.